పార్లమెంట్లో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ జూ కర్తవ్య పథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. రాజస్థాన్ పారిపోయిన లలిత్ జూ ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు దాడి ఘటనపై విచారిస్తున్నారు. మరోవైపు లోక్సభలోకి వెళ్లి స్మోక్ అటాక్ చేసిన సాగర్ శర్మ, మనోరంజన్, పార్లమెంట్ బయట రచ్చ చేసిన నీలం దేవి, అమోల్ షిండేలను కోర్టులో హాజరుపరిచారు. వారిని న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అప్పగించింది. వీరందరికీ గుర్గావ్లో ఆశ్రయించిన విక్కీ శర్మ, అతని భార్యను పోలీసులు విడుదల చేశారు. లోక్సభపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 6 కలిసి 18 నెలలుగా దాడికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సాగర్ శర్మ, మనోరంజన్ సభలో దాడి చేయగా అమోల్ షిండే, నీలం దేవి పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనతో మరో 2కి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వాళ్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల బ్యాక్గ్రౌండ్ పై విచారణ కొనసాగిస్తున్నారు. ఏ సంస్థతో అయినా వీళ్లకు సంబంధం ఉందా, ఎవరైనా కావాలని రెచ్చగొట్టి ఈ పని చేయించారా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. లలిత్ జూ అనే ఓ లెక్చరర్ ఈ దాడి వెనకాల మాస్టర్ మైండ్ అని అనుమానిస్తున్నారు. పార్లమెంట్ ని విజిట్ చేయాలని చెప్పి ప్రతాప్ సింహ ఆఫీస్ నుంచి విజిటర్ పాస్లు సంపాదించారు. ఆ తర్వాత 5 కలర్ స్మోక్ క్యానిస్టర్లు కొనుగోలు చేసి దాడి చేశారు. లోక్సభ లోపల బయట దాడిలో 4 నిందితులకు లలిత్ జూనే సూచనలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే ఈ దాడికి ప్లాన్ చేశారని, గతంలో పార్లమెంట్ లో రెక్కీ కూడా చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో ఏ టెర్రర్ గ్రూపులకు సంబంధం లేదని తేలింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విచారణలో భాగంగా సీన్ ను రీక్రియేట్ చేయనున్నారు. కోల్కతాకు చెందిన లలిత్ జూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సంచలనం రేపాలని అనుకున్నాడు. గురుగ్రామ్లోని విక్కీ శర్మ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, నీలం ఆజాద్, అమోల్ షిండేలను పిలిపించాడు. బుధవారం వీరంతా మాట్లాడుకుని 6 లోపలికి వెళ్లి స్ప్రే చేయాలని భావించారు. ఇద్దరికే ఎంట్రీ దొరకడంతో విజిటర్స్ పాసులతో సాగర్ శర్మ, మనోరంజన్ లోక్సభలోకి వెళ్లారు. పార్లమెంట్ బయట నీలం, అమోల్ షిండేలు పొగ స్ప్రే చేశారు. లలిత్ జూ వీడియో రికార్డ్ చేశాడు. అక్కడి నుంచి రాజస్థాన్ పారిపోవడానికి ముందే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. మీడియాలో కవర్ అయ్యేలా చూడాలని ఓ ఎన్జీఓకు వీడియో క్లిప్ పంపాడు. దాడికి ముందే 4 ఫోన్లను లలిత్ తీసుకున్నాడు. నిరుద్యోగం, మణిపూర్లో హింసకు వ్యతిరేకంగానే దాడి చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక నిందితుల్లో ఒకరైన మనోరంజన్ కి మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహకి కొంత పరిచయం ఉంది. మైసూర్లోనే ఉంటున్న మనోరంజన్ తెలిసిన వాళ్ల ద్వారా ఎంపీని పరిచయం చేసుకున్నాడు. తండ్రి దేవరాజే గౌడ చెప్పిన వివరాల ప్రకారం మనోరంజన్ 2016లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఢిల్లీ, బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత పూర్తిగా వ్యవసాయమే చేస్తున్నాడు. సమాజానికి ఏదోటి చేయాలనే తపన తన కొడుకులో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుందని దేవరాజ్ గౌడ వెల్లడించారు. స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువగా చదువుతాడని వివరించారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలోనే మనోరంజన్ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉందని సమాచారం. దీనిపైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లక్నోకి చెందిన సాగర్ శర్మకి మనోరంజన్ కి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఎంపీ ప్రతాప్ సింహ ఆఫీస్ కి తీసుకెళ్లాడు. తన ఫ్రెండ్ అని చెప్పాడు. అలా పాస్ సంపాదించాడు. సాగర్ శర్మ సోషల్ మీడియా పోస్టులు అన్ని భగత్ సింగ్, మార్కిజం, చేగురే సిద్ధాంతాలతో నిండిపోయాయి. 3వ నిందితుడు విశాల్ శర్మ ఆటో రిక్షా డ్రైవర్ గా పనిచేసేవాడు. ఈ మధ్య భార్యతో గొడవ జరిగినట్లు స్థానికులు చెప్పారు. ఈ దాడి వెనకాల విశాల్ శర్మ భార్య హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన నీలం దేవి హర్యానా వాసి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఎంఏ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్ తో పాటు నిట్ ఎగ్జామ్ కి కూడా క్లియర్ చేసింది. టీచర్ ఉద్యోగం కోసం నిరీక్షిస్తోంది. పార్లమెంట్ బయట కలర్ టియర్ గ్యాస్ ప్రయోగించిన 2లో ఈ యువతి కూడా ఉంది. ఉద్యోగం రాలేదని చాలా రోజులుగా తీవ్ర అసహనంతో ఉన్నట్టు ఆమె తల్లి వివరించారు. మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్లంబర్ కి హెల్పర్ గా చాలా రోజులు పనిచేశారు. ఆ ఉద్యోగం నచ్చక మానేశాడు. గుర్గావ్లోని ఓ ఇంట్లో మనోరంజన్, సాగర్, నీలం, అమోల్ కలిసే ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీళ్ళందరినీ విచారిస్తున్నారు పోలీసులు.
పార్లమెంట్లో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ జూ కర్తవ్యపథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. రైట్, ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, పార్లమెంటుపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఎస్, పార్లమెంటుపై కొంతమంది ఆగంతకులు చేసిన స్మోక్ దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. బుధవారం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోక్సభలో సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు కూడా ఇటు గ్యాలరీ నుండి కూడా లోపలికి రావడం జరిగింది. వెంటనే నినాదాలు చేసి కూడా స్మోక్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భయభ్రాంతులకు గురైన పలువురు ఎంపీలు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. వెంటనే ఇక్కడ స్మోక్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులోని లోక్సభ ఆవరణ మొత్తం కూడా పొగతో నిండిపోవడంతో భారీ ఎత్తున పొగ కూడా వ్యాప్తి చెందడంతో అక్కడ ఉన్న ఎంపీలందరూ కూడా ఒక విధమైన భయాందోళనకు గురి కావడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో 2021 డిసెంబర్ 13వ తేదీన కూడా అదే రోజున కూడా పార్లమెంట్పై కూడా దాడి చేయడం జరిగింది. ఉగ్రవాదుల దాడిలో అప్పుడు 9 మంది కూడా అమాయకులు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇదే నేపథ్యంలో తిరిగి 22 సంవత్సరాల తర్వాత అదే రోజున కూడా పార్లమెంటులో కొంతమంది ఆగంతకులు వచ్చి ఇటు లోక్సభలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు స్మోక్ని కూడా విడుదల చేయడం జరిగింది. స్పీకర్ ఛాంబర్ వైపు కూడా వెళ్తున్న నినాదాలు చేసిన నేపథ్యంలో కూడా ఒక విధంగా దేశవ్యాప్తంగా కూడా ఒక విధంగా చర్చకు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలోనే ఇటు ఏవైతే కలిగిస్తాను ఉగ్రవాద సంస్థలు కూడా కొత్త పార్లమెంట్ భవనంపై కూడా దాడి చేశామని, ఏదైతే 2001 డిసెంబర్ 13 తేదీన ఉగ్రవాదులు ఏ విధమైన దాడి చేశారో అదేవిధంగా కూడా దాడి చేశామని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పటికే అదే నేపథ్యంలోనే అదే రోజున కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక విధమైన దిగ్భ్రాంతిని కూడా గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ సమయంలో మోడీ అదేవిధంగా అమిత్ షా కూడా సభలో లేరని కూడా చెప్పవచ్చు. కొంతమంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా సభలో ఉన్నారు. ప్రశ్నాపత్రాలపై కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే లోక్సభలో ఇద్దరు ఆగంతకులు ఇటు ప్రెస్ గ్యాలరీ ఇటు ఎవరి సందర్శకుల గ్యాలరీ నుండి కూడా లోపలికి రావడం జరిగింది. ఒకసారి గ్యాలరీ నుంచి లోపలికి వచ్చి నినాదాలు చేస్తూ షూ నుండి కూడా 2 ఏవైతే స్మోక్ సంబంధించిన కూడా తీసుకొచ్చి స్మోక్ని కూడా బయటకు విడుదల చేయడం జరిగింది. ఇటు స్పీకర్ ఛాంబర్ పైకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సిబ్బంది అదేవిధంగా కొంతమంది ఎంపీలు కూడా వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఓం బిర్లా కూడా ఢిల్లీ పోలీసులను కూడా ఆదేశించడం జరిగింది. సమగ్ర విచారణ జరిపించాలని, పూర్వపరాలను కూడా పరిశీలించాలని కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే లలిత్ కుమార్ కీలక మైండ్ దీని ప్లానింగ్ మొత్తం కూడా ఢిల్లీలో లలిత్ కుమార్ కూడా లలిత్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిన్న ఢిల్లీలో కూడా పోలీసులకు లొంగిపోవడం జరిగింది. కోల్కతాలో లెక్చరర్గా పనిచేస్తున్న లలిత్ కూడా వీరితో అందరితో సత్సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారు. ఏదైతే సాగర్ శర్మ కావచ్చు, మనోరంజన్ కావచ్చు, అదేవిధంగా నీలం కావచ్చు, అమోల్ షిండే కావచ్చు, లిక్కీ శర్మ కావచ్చు, వీరందరిపై కూడా సమావేశాలు నిర్వహించి వీరందరికీ ప్లానింగ్ కూడా చేస్తున్నారు. గత 18 నెలల నుండి కూడా పార్లమెంటుపై ఈ విధమైన నిరసన దాడి చేయాలని కూడా వీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు అందరిపై కూడా పలుసార్లు చర్చలు కొనసాగిస్తూ ఇటు ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఒకరి దగ్గర కలుసుకొని మరి వీళ్ళందరూ కూడా 18 నెలలకు కూడా రెక్కి నిర్వహించినట్టు కూడా పోలీసుల విచారణలో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఢిల్లీలో లలిత్ కుమార్ కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇటు కోల్కతాలో లెక్చరర్గా పనిచేస్తున్న లలిత్ గత కొంతకాలంగా కూడా ఇటు ఏదైతే దేశ రాజకీయాలపై కూడా దృష్టి సారించడం జరిగింది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న నిరుద్యోగం కావచ్చు, అదేవిధంగా నల్ల చట్టాలు కావచ్చు, అదేవిధంగా ఏ విధమైన చర్చలు కొనసాగుతున్న అన్నిటిపై కూడా ప్రత్యేకంగా వీరందరితో చర్చ జరిపించి దేశంలో ఇలాంటి పరిస్థితులు పోవాలంటే నిరసన వ్యక్తం చేయాలనే కోణంలో కూడా వీటన్నిటిపై కూడా ప్లాన్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో లోక్సభలో ఎవరైతే పార్లమెంటులో సాగర్ శర్మ అదేవిధంగా మనోరంజన్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వారిద్దరూ నినాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి జై అని కావచ్చు, అదేవిధంగా జై భీమ్ అనే నినాదాలు చేసుకుంటూ ఒక్కసారిగా కూడా లోక్సభలోకి ప్రవేశించే ఒక విధమైన టియర్ గ్యాస్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ పొగకి ఉక్కిరి బిక్కిరిగా ఇటు పరుగులెత్తిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇటు ఎంపీలందరూ కూడా భయభ్రాంతులకు అవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 2001 డిసెంబర్ 13వ తేదీన
ఇటు పార్లమెంట్పై కూడా దాడి జరగడం జరిగింది. అక్కడ 9 మంది అమాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఒక్కటేసారిగా కూడా లోపలికి వచ్చిన నేపథ్యంలో వారందరూ ఎవరు అనే కోణంలో కూడా ఆలోచించలేని పరిస్థితులకు ఉంది. మరొకసారి ఉగ్రవాద దాడి కూడా పార్లమెంట్పై జరిగిందనే భయం భ్రాంతులకైతే ఎంపీలందరూ కూడా గురయ్యారని కూడా వారు చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న పోలీసులు కావచ్చు, మరి కొంతమంది ఎంపీలు కూడా ఇటు ఎవరైతే సాగర్ శర్మ కావచ్చు, మనోరంజన్ ఇద్దరు కూడా పార్లమెంట్ లోపల నుండి కూడా దాడికి ఏదైతే స్మోక్ని కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే పార్లమెంట్ బయట నుండి కూడా నీలం, అదేవిధంగా అమోల్ షిండే ఇద్దరు కూడా పార్లమెంట్ బయట నుండి కూడా ఇటు స్మోక్ని కూడా విడుదల చేయడం జరిగింది. వారిద్దరు కూడా స్మోక్ని విడుదల చేస్తే వాళ్ళ ఎవరైతే లలిత్ ఉన్నారో ఆయన వీడియో తీసి వెంటనే నిరసన వ్యక్తం చేస్తున్న వీరందరినీ కూడా వీడియో తీసి వాళ్ళందరినీ కూడా పోస్ట్పోన్ అది ఏదైతే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇంత పెద్ద భద్రత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చట్టాలపై చర్చలు జరుపుతుంటారు, చట్టాలు ఇక్కడనే చేస్తుంటారు, దేశ రాజకీయాలు మొత్తం కూడా ఇక్కడనే కొనసాగుతుంటుంది. ఇలాంటి దేశ రాజకీయాలను చట్టాలను చేసే పార్లమెంటుకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుంది? ఇతర దేశాల నుండి పంచుకున్న ముప్పును ఏ విధంగా చూసుకోవచ్చని కూడా ప్రతిపక్షాలు కూడా ఇటు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నిన్న లోక్సభకు చెందిన 13 ఎంపీలను, అదేవిధంగా రాజ్యసభకు చెందిన ఒక ఎంపీని కూడా స్పీకర్ సస్పెండ్ చేయడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా పూర్తయ్యే వరకు కూడా వారందరినీ అనుమతించొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో నిన్న సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కూడా ఇటు ఎవరైతే హోంమంత్రి కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కూడా వీళ్ళందరూ కూడా ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఇటు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పలువురు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే లలిత్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది, సాగర్ శర్మని అరెస్ట్ చేయడం జరిగింది, మనోహర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా నీలంని, అదేవిధంగా అమోల్ షిండేతో పాటు లిక్కీ శర్మ ఎవరైతే వీరందరికీ కూడా లిక్కీ శర్మనే విడితి కూడా ఇవ్వడం జరిగింది. లిక్కీ శర్మ ఇంట్లోనే వీరందరూ కూడా ఉండి అక్కడ నుండే ప్లాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసినట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణ తేలడం జరిగింది. వారిని అందరినీ కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే వీళ్ళందరినీ ఇటు లలిత్ని కావచ్చు, అదేవిధంగా సాగర్ శర్మ, మనోరంజన్ని, అదేవిధంగా అమోల్ షిండే, నీలంని కూడా ఇప్పటికే రిమాండ్ని కూడా తరలించడం జరిగింది. లిక్కీ శర్మకు అయితే ప్రజెంట్ కోర్టు విడుదల చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకుంటే భద్రతా వైఫల్యం ద్వారానే పార్లమెంట్లో స్మోక్ దాడి జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ క్షణంలో ఎవరైతే పార్లమెంట్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది 8 మందిని కూడా ఇటు పోలీసులు అయితే అధికారులు అయితే సస్పెండ్. మనోరంజన్ కి చూసుకుంటే ప్రతాప్ సింహ ఈయనకి కూడా కొంత పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనోరంజన్ ఏదైతే మనోరంజన్ 2016లో బీటెక్ చేయడం జరిగింది. మైసూర్లో ఉంటున్న మనోరంజన్ కూడా ఇప్పటికే ఇటు లలిత్కి సాగర్ శర్మకి ఇద్దరు కూడా సత్సంబంధాలు కూడా కొనసాగాయి. లక్నోలో ఉంటున్న సాగర్ కూడా ఇక్కడ ఆటో డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్లలో కూడా ఇటు ఎప్పటికప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ వీటిపై ఎప్పటికప్పుడు కూడా నినాదాలు చేస్తూ కూడా యాక్టివ్గా ఉంటున్న పరిస్థితుల్లోనే ఇటు మనోరంజన్కి, అదేవిధంగా సాగర్ శర్మకు కూడా స్నేహం కుదిరిందని చెప్పుకోవచ్చు. మనోరంజన్ మైసూర్లో ఉన్న నేపథ్యంలోనే ఇటు ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నారో ఆయనకి నిరుద్యోగులపై కావచ్చు, అదేవిధంగా ఇతర దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చలపై కూడా తరచుగా కూడా చర్చలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే అటు ప్రతాప్ సింహకు సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రతాప్ సింహకు సంబంధించిన పాసును కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నుండి వారు ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఇద్దరికి మాత్రమే లోపలికి పాస్ రావడంతో వారందరూ కూడా రాకుండా మిగతా వారందరూ బయట నుండి కూడా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు మనోరంజన్ నుంచి సాగర్ శర్మ కూడా ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే విశాల్ శర్మ ఉన్నారో వీళ్ళు అక్కడ ఆటో రిక్షాగా కూడా ఉన్న విశాల్ శర్మకు కూడా వీళ్ళందరూ పరిచయం అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడనే వీళ్ళందరూ తరచుగా కూడా కలుసుకునేటైతే తెలుస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏవైతే నీలం ఉన్నారో వారు కూడా హర్యానాకు చెందిన నీలం కూడా ఎంపీల వరకు కూడా చదువుకోవడం జరిగింది. పలు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య ద్వారా తనకు ఉద్యోగం రాలేదంటూ కూడా ప్రస్తావన చేస్తున్న నేపథ్యంలో ఆమె కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ బయట నుండి కూడా ఇటు స్మోక్ని అయితే విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఓవరాల్గా చూసుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఫేస్బుక్, వాట్సాప్, అదేవిధంగా ఇన్స్టా ద్వారా కూడా కనెక్షన్ ఏర్పడింది
జరిగిందనే చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా మనోరంజన్కి సాగర్కి కూడా పరిచయం ఏర్పాటు జరిగింది. వీరిద్దరు కలిసి నీలం శర్మతో కూడా పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే నీలం ఉన్నారో వారికి అదేవిధంగా లలిత్కి కూడా పరిచయాలు ఏర్పాటు చేసి ఒక గ్యాంగ్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా దాదాపు 1.5 year నుండి కూడా వీరు తరచుగా కూడా దేశ రాజకీయాలపై కావచ్చు, అదేవిధంగా దేశంలో జరుగుతున్న ప్రజెంట్ పరిస్థితులపై కావచ్చు, నల్ల చట్టాలపై కావచ్చు, రైతులు చేస్తున్న నిరసనపై కావచ్చు, వీటన్నిటిపై కూడా తరచుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే వీరందరూ కూడా కలిసి పార్లమెంటులో నిరసన వ్యక్తం చేయాలని కూడా చెప్పిన నేపథ్యంలోనే వీరందరూ కూడా రావడం జరిగింది. 18 నెలలుగా కూడా వీరందరూ ప్లాన్ చేస్తున్నారు. గత 3 నెలల నుండి కూడా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా వారు రిక్కి నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఎవరెవరు వస్తుంటారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఏ విధంగా వెళ్తారనే కోణంలో కూడా రిక్కి నిర్వహించిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ఏవైతే వారు విడుదల చేసిన స్మోక్ని కూడా షూలో కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. భద్రతా వైఫల్యం ద్వారానే దాడి జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన నేపథ్యంలో 8 మంది భద్రతా సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ ఎపిసోడ్ మొత్తం కూడా లలిత్ కుమారే దీనికి సారథ్యం వహించారని కూడా పోలీసులు చేయడం జరిగింది. అక్కడ వీడియో పోస్ట్ చేసిన లలిత్ కుమార్ కూడా పరాలు ఉన్న నేపథ్యం కావచ్చు, అతనితో అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిన లలిత్ కోసం కూడా పోలీసులు గాలించడం జరిగింది. చివరికి ఢిల్లీలో కూడా లలిత్ హాజరయ్యే పోలీసుల ఈ నిందితుల మీద పోలీసులు ఎప్పుడైతే ఎంక్వైరీ స్టార్ట్ చేశారో వీళ్ళలో చాలా మందికి కూడా మనం చూసుకుంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, నక్సల్స్ కి సంబంధించిన కొంత భావజాలాలు కూడా వీళ్ళలో చాలా మందికి ఉన్నట్టు కూడా పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ది 6గురిలో 3 దాదాపు హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనోరంజన్ 2006లోనే బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇటు ఢిల్లీతో పాటు బెంగళూరులో కూడా కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత తిరిగి ఇటు గ్రామానికి వెళ్ళిపోయి తన తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నట్టు కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లోకల్గా ఉన్న గ్రామస్తులు అయితే తెలుపుతున్నారు. ఉన్నత చదువుకున్న మనోరంజన్ కూడా వివేకానంద పుస్తకాలు భారీగా కూడా చదువుతారని కూడా చెప్తడం జరిగింది. తరచుగా పుస్తకాలు ఏదైతే నక్సల్కి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, చెగువీరా లాంటి పుస్తకాలు కావచ్చు, కమ్యూనిస్టు భావజాలాలు కలిగించే పుస్తకాలు కూడా ఇతను చదువుతున్నారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నీలం షిండే ఉందో ఎంఏ ఎంఫిల్ వరకు చదువుకొని నిరుద్యోగిగా కూడా ప్రజెంట్ కొనసాగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీరందరి భావాలు కూడా ఒక దగ్గరికి జరిగే వీటన్నిటిపై కూడా నిరసన తెలపాలనే నేపథ్యంలోనే వీరందరూ కూడా స్మోక్ దాడికి ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్. పార్లమెంట్లో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ జూ కర్తవ్య పథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. రాజస్థాన్ పారిపోయిన లలిత్ జూ ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు దాడి ఘటనపై విచారిస్తున్నారు. మరోవైపు లోక్సభలోకి వెళ్లి స్మోక్ అటాక్ చేసిన సాగర్ శర్మ, మనోరంజన్, పార్లమెంట్ బయట రచ్చ చేసిన నీలం దేవి, అమోల్ షిండేలను కోర్టులో హాజరుపరిచారు. వారిని న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అప్పగించింది. వీరందరికీ గుర్గావ్లో ఆశ్రయించిన విక్కీ శర్మ, అతని భార్యను పోలీసులు విడుదల చేశారు. లోక్సభపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 6 కలిసి 18 నెలలుగా దాడికి ప్లాన్ చేసినట్లు తేలింది. సాగర్ శర్మ, మనోరంజన్ సభలో దాడి చేయగా అమోల్ షిండే, నీలం దేవి పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనతో మరో 2కి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వాళ్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల బ్యాక్గ్రౌండ్ పై విచారణ కొనసాగిస్తున్నారు. ఏ సంస్థతో అయినా వీళ్లకు సంబంధం ఉందా, ఎవరైనా కావాలని రెచ్చగొట్టి ఈ పని చేయించారా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ల బ్యాక్గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అతి ముఖ్యమైన దేవాలయంగా భావించే లోక్సభలో జరిగిన దాడి ఇప్పటికీ అందరిలోనూ మెదులుతుంది. అయితే ఈ దాడిలో ప్రధాన సూత్రధారి అయినటువంటి లలిత్ జా ఢిల్లీ పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ లలిత్ జా తను టోటల్ ఈ స్కెచ్ మొత్తానికి అతనే మెయిన్ సూత్రధారి, అతనే మాస్టర్ మైండ్ అనేది తెలుస్తుంది. ఇతను ఢిల్లీ పోలీసుల వద్ద ఇప్పుడు 2 రోజులు దాడి జరిగిన 2 రోజుల నుంచి పరారీలో ఉన్న లలిత్ జా సడన్గా వచ్చి నేనే సూత్రధారిని అంటూ పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఇక ఇతని
ప్రొఫైల్ విషయానికి వస్తే ఇతను కోల్కతాలో ఒక లెక్చరర్. అంటే ఈ లలిత్ జానే కాకుండా వీళ్ళ టీం మొత్తం ఒక 6 ఉన్నారు. 6 కూడాను హై స్టడీస్, ఒకళ్ళు బీటెక్, ఒకళ్ళు ఎంఫిల్, ఇట్లా. అంటే ఈ నీలం దేవి అనే ఆవిడైతే ఎంఫిల్ చేసి అందరికీ విద్యార్థులకి టీచింగ్ కూడా చెప్తూ ఉంటారు. ఇలా హై క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళందరూ ఇలా దాడి చేయడం అనేది ఇప్పుడు దేశం అంతా చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళందరిది ఒకటే నినాదంగా కనబడుతుంది. ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న అల్లర్లతో పాటు యావత్ దేశంలో నిరుద్యోగం, ఎన్ని చదువులు చదువుకున్నా, డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా, ఎంబీఏ, ఎంసీఏ ఇట్లా ఏం చేసినా కానీ యువత వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసిన ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదు, చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావట్లేదు అనే ఒక నిరాశ అయితే వీళ్ళ అందరిలోనూ ఒక కామన్ పాయింట్గా అయితే కనబడుతుంది. అయితే వీళ్ళు చేసింది తప్పు అయినప్పటికీ వీళ్ళు చేసిన ఉద్దేశం, చేసిన కారణం, చెప్తున్న కారణం అయితే సామాన్యులలో కూడా ఒక ప్రశ్ననైతే లేవనెత్తుతుంది. అంటే మన దేశంలో యువత ఇప్పుడు ఒకవైపు ఏమో జీడిపి పెరుగుతుంది, దేశం ముందుకు సాగుతుంది అని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ దేశంలో యువతకి ఇంకా సరైన ఉద్యోగాలు అయితే దొరకట్లేదు అనేది అక్షరసత్యం. అయితే ఇప్పుడు వీళ్ళ వాదన కూడా అదే అంశం చుట్టూ తిరుగుతుంది. ఫిల్ చదివి ట్యూషన్లు చెప్పుకుంటూ ఇలా పార్లమెంట్ దగ్గర పోలీసుల అదుపులోకి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంతటి మనోవేదనకి గురయ్యి ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దాడిలో పాల్గొన్న మరికొంతమంది శర్మ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే బీటెక్ చదివి ఆటో డ్రైవర్గా, బయట కూడా రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము, ర్యాపిడోలు, ఊబర్లు నడిపే వాళ్ళని కూడా మనం అడిగితే మేము ఇది చదివాము, మేము బీటెక్ చదివాము, ఎంబీఏ చదివాము, సరైన జాబ్ లేక మనం ర్యాపిడోలు, ఊబర్లు నడుపుతున్నాము, లేదంటే స్విగ్గీ, జొమాటోలో చేస్తున్నాము అని చెప్పి మనకు సమాధానాలు చెప్తూ ఉంటాం. సో ఇదే అంశం మనం కామన్ మ్యాన్గా మనం ప్రతిరోజు ఎలాంటి అయితే అంశాలను చూస్తూ ఉంటాము, వాళ్ళు చెప్పినవి కూడా కామన్ పాయింట్స్ అలాగే అయితే కనపడుతున్నాయి. వీళ్ళ 6 కూడా చేసిన తప్పైనప్పటికీ వాళ్ళు చెప్తున్న కారణంలో ఎంతో కొంత ఆలోచన కలిగించే కారణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్లమెంట్ దాడిలో పాల్గొన్న అందరికీ గుర్గావ్లో ఆశ్రయం ఇచ్చి వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించిన విక్కీ శర్మతో పాటు అతని భార్యను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే వాళ్ళని విచారించి ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు వదిలేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదుపులో ఉన్న 5 మాత్రం మాస్టర్ మైండ్ లలిత్ జాతో పాటు నీలం అండ్ శర్మ, ఈ 5 మనోరంజన్, ఈ 5 వారంలోపు విచారించి పూర్తి నివేదికని అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసులకి అయితే కోర్టు ఆదేశించింది. మరోవైపు వీళ్ళని విచారిస్తున్న పోలీసులకి కొన్ని నిజాలు అయితే వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఏమనుకున్నారంటే ఇదేదో సడన్ ప్లాన్, 2 వారాల్లో అనుకున్న ప్లాన్ లాంటివి ఊహాగానాలు వినిపించినాయి మొదట్లో. కాకపోతే ఏంటంటే 18 నెలలుగా, అంటే ఈ 5 కూడా 18 నెలలుగా దీని మీదే అహర్నిశలు చర్చించుకుంటూ ప్లాన్ చేసుకున్నారని అయితే నిజాలు బయటపడుతున్నాయి. కెమెరామెన్ రఘుతో మానస్, రాజ్ న్యూస్.